ನಮಗೆ ಇಲ್ಲಿ ಬರಬೇಕು. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SMS తెలుగు వ్లాగ్స్. మనం షిరిడీలో ఉన్నామండి. ఇప్పుడు షిరిడీలో మన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ ఎలా ఉంటుందనేది మీకు ఈ వీడియో చూపిస్తాను. అలాగే టెంపుల్ టైమింగ్స్ ఏంటని కూడా అన్నీ క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనమైతే సాయాశ్రమం నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడికైతే ఫ్రీ బస్సెస్ అయితే వస్తాయండి. సాయాశ్రమం భక్త నివాస్లో అయితే మనకి ఇట్లా చైర్స్ వేసి ఉంటాయండి. ఇక్కడ కూర్చుంటే మనం టెంపుల్కి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. బస్ అయితే ఫుల్ అయిపోయింది కాబట్టి మేము అందులో ఎక్కలేదు. ఆ లోపు అయితే వర్షం స్టార్ట్ అయిపోయిందండి. ఫుల్ వర్షం పడింది. ఒకేసారి సడన్గా వర్షం పడేసరికి అందరూ ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి లోపలికి అయితే వచ్చేసారు. ఇప్పుడు మీకు కనిపించేదంతా పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ బైక్స్, కార్స్ అన్నీ పార్క్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంటుంది సాయాశ్రమం భక్త నివాస్ అయితే. ఎవ్రీ 20 మినిట్స్కి అయితే బస్ వస్తుందండి. ఇంకొక బస్ అయితే వచ్చేసింది. ఇంకా మన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎగ్జాక్ట్గా మనని 6th గేట్ దగ్గర అయితే దింపేస్తారు. ఒకవేళ మీరు ఆటోలో రావాలనుకున్నా కూడా రావచ్చు. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట టెంపుల్కి. 7th గేట్ నుంచి అయితే ఫ్రీ దర్శనం అయితే ఉంటుందండి. ఇది 7th గేట్ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ లోపలికి ఫోన్ అలో ఉండదు. మనకు అక్కడ కెమెరా పెట్టుకోవడానికి, ఫోన్స్ పెట్టుకోవడానికి అయితే లాకర్స్ ఉంటాయి. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదామండి. వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. దర్శనం అయితే బాగా జరిగింది. మేము వెళ్ళింది శ్రావణ మాసంలో, అది ఫ్రైడే రోజు. బట్ దర్శనం మాత్రం తొందరగానే అయిపోయింది. జస్ట్ 4:30 కల్లా మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. 5:30 కల్లా బయటకు వచ్చేసాము. జస్ట్ 1 అవర్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదంతా టెంపుల్ ఏరియా. మనం ఇప్పుడు 7th గేట్ నుంచి ఫ్రీ దర్శనం అయితే వెళ్ళాం కదా. ఒకవేళ ఫ్రీ దర్శనం కాకుండా డైరెక్ట్ మనకి ఏమన్నా స్పెషల్ దర్శనం కావాలి అనుకుంటే 200 రూపీస్కి పాస్ ఇస్తారనమాట. 200 రూపీస్కి దర్శనాలు అయితే ఉన్నాయి. అది 6th గేట్ నుంచి వెళ్తే మనకి దర్శనం పాసెస్ ఇస్తారు. అటు నుండి వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనం అయితే 7th గేట్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే షూలు పెట్టుకోవడానికి అయితే, చెప్పల్స్ పెట్టుకోవడానికి ఫ్రీగా తీసుకుంటారు. మొబైల్కి మాత్రం 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మేము షిరిడి రాక 3 ఇయర్స్ అయిపోయిందండి. 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చాము. ఎవ్రీ ఇయర్ మేము షిరిడి వచ్చేవాళ్ళము. బట్ అనుకున్నప్పుడు ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోయాము. బట్ బాబా ఇప్పుడు పిలిపించుకున్నారేమో, అందుకే ఇప్పుడు వచ్చేసాము. ఇదంతా షిరిడి టెంపుల్ ఏరియా అనమాట. ఇక్కడ మేము కెమెరా, ఫోన్ అన్నీ పెట్టాం కదా, తీసుకుంటున్నాము. అలాగే ఇక్కడ టాంగా ఉంది. ఇక్కడికైతే వెళ్దామని చెప్పేసి దగ్గరికి అయితే వెళ్తున్నాను. మా వారు ఏమన్నారంటే ఒకవేళ తంతది జాగ్రత్త అని చెప్పారు. పర్లేదు, దూరం నుంచి అయితే చూద్దామని చెప్పేసి వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత భయం వేసింది. కొంచెం దూరంగానే ఉన్నాను అనమాట. దగ్గరికి వెళ్ళమని పక్కన వాళ్ళు చెప్తే మళ్ళీ కొంచెం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. దగ్గరికి వెళ్ళి నించో అమ్మ, ఏమందు, నేను ఇక్కడే ఉన్నాను కదా అన్నారు. బట్ నాకైతే భయం వేసింది అనమాట. కొంచెం దూరంగానే నించొని వచ్చేసాను. టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 6 అయిపోయింది కదండి. బాబావారి హారతి అయితే అవుతుంది. అందరూ ఇక్కడ నించొని పాడుతున్నారు. ఇక్కడ నుంచి మనకి చూస్తే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఐ లవ్ సాయిబాబా అని అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా కాసేపు నించొని ఒక ఫోటో అయితే దిగేశాను. అలాగే ముందుకు వచ్చిన తర్వాత శ్రీ సాయి గార్డెన్ ఉందండి. ఇక్కడ సాయిబాబా వారిది పెద్ద విగ్రహం అయితే ఉంది. మేము వచ్చినప్పుడైతే లేదనమాట, ఇప్పుడైతే ఉంది. చాలా బాగా పెట్టారు, చాలా బాగుంది. అయితే దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం రండి. ఈవినింగ్ దర్శనం అయితే అయిపోయింది కదండి. అలాగే మేము నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దర్శనానికి వెళ్తాము. 2 టైమ్స్ చేసుకుంటాము ఎప్పుడు మేము బాబా టెంపుల్కి వచ్చినా కూడా. అలాగే
లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ వచ్చామని చెప్పాను కదా, అప్పుడైతే మా వారు బ్లడ్ డొనేట్ చేశారనమాట టెంపుల్లో. ఈసారి కూడా చేస్తానని చెప్పి చూశారనమాట. బట్ టైమింగ్స్ లేవు, ఈవినింగ్ టైమింగ్స్లో లేదంట. మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5 అని చెప్పారనమాట. సో మార్నింగ్ అయితే కంపల్సరీగా బ్లడ్ డొనేట్ చేస్తానని చెప్పేసి అన్నారు. చూద్దాం ఆయన చేస్తారో లేదో, బట్ దర్శనానికి అయితే కంపల్సరీగా మార్నింగ్ అయితే వెళ్తాము.